చదవండి. హీబ్రూస్ 9 చాప్టర్, హీబ్రూస్ 9 చాప్టర్ ఫ్రమ్ 12th verse to 28th verse, 12వ వచనం నుండి 28వ వచనం వరకు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకుందాము. మరి సోదరుడు తెలుగులో చదువుతాడు, అందరం కూడా బైబిల్లో గమనించండి. మరి ఇక్కడ చాలా గంభీరమైన విషయాలు ఉన్నాయి. అంటే మన రక్షకుడు మన యేసుక్రీస్తు, మరి ఆయన యొక్క అగ్గుపడడం సంగతి మనం చూస్తుంటాము. హిజ్ అపియరెన్స్ ఇస్ త్రీఫోల్డ్. అక్కడ వి సీ ద త్రీఫోల్డ్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మరి 3 విధాలుగా మరి అగ్గుపడడం మనం చూస్తుంటాము. అండ్ ఆల్సో హిజ్ డెత్ అండ్ హిజ్ షెడ్ బ్లడ్. మరి ఆయన మనం చూస్తున్నాం, ఆయన రక్తము చిందించడము, తర్వాత మరణము, ఈ 2 విషయాలు మనం మాట్లాడడం మనం చూస్తుంటాం ఇక్కడ. కాబట్టి ఆయన మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఈజ్ అవర్ మీడియేటర్. ఓకే, యేసుక్రీస్తు మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు అనేది ఈ లేఖన భాగాల ద్వారా మనం చూడగలుగుతాం. ఓకే, సో చదువు తెలుగులో. మేకల యొక్కయు మరియు దూడల యొక్క రక్తంతో కాదు కానీ తన స్వరక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థలంలోనికి మన కొరకు నిత్య విమోచనను పొందినవాడై ప్రవేశించాను. ఏలయనగా మేకల రక్తము మరియు పెయ్య యొక్క బూడిదను అపవిత్రమైన దాని కొరకు చల్లుట ద్వారా శరీరమును పవిత్రపరచుటకై ప్రతిష్ఠించినచో, డాగు లేకుండా తనను తాను నిత్య ఆత్మ ద్వారా దేవునికి అర్పించుకొనిన క్రీస్తు రక్తము మీ మనస్సాక్షిని మృతమైన క్రియల నుండి సజీవుడైన దేవుని సేవించుటకు మరింత ఎక్కువగా శుద్ధీకరించును. మరియు ఈ కారణమును బట్టియే ఆయన నూతన నిబంధన యొక్క మధ్యవర్తి ఆయను. అలాగున మరణము ద్వారా మొదటి నిబంధన క్రింద ఉండిన అపరాధముల విమోచన కొరకు పిలువబడిన వారు నిత్య వారసత్వం యొక్క వాగ్దానమును పొందగలిగిరి. ఏలయనగా ఎక్కడైతే నిబంధన ఉండినో అక్కడ నిబంధికుని మరణం కూడా అవసరమై ఉన్నది. ఏలయనగా మనుషులు చనిపోయిన తర్వాతే నిబంధన అమలు చేయబడును. లేనిచో ఆ నిబంధికుడు జీవించి ఉండగా దానిలో బలమే ఉండదు. ఇందును బట్టియే మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా సమర్పించబడలేదు. ఏలయనగా మోషే ప్రజలందరితో ప్రతి కట్టడను ధర్మశాస్త్రానుసారముగా పలికిన పిమ్మట దూడల మరియు మేకల యొక్క రక్తము తీసుకొని నీటితోనూ రక్తవర్ణమైన గొర్రెబొచ్చుతోనూ మరియు హిసోపుతో ఆ గ్రంథమును మరియు ప్రజలందరినీ ప్రోక్షించి, దేవుడు మీకు అంటగట్టిన నిబంధన రక్తము ఇదియే అని చెప్పాను. ఇదియేగాక అతడు రక్తమును ఆ గుడారం పైనను మరియు పరిచర్య సంబంధితమైన పాత్రలన్నింటిపై చిలకరించాను. మరియు ధర్మశాస్త్రము చొప్పున దాదాపు అన్ని విషయములు రక్తముతోనే శుద్ధీకరింపబడెను. మరియు రక్తము చిందించకుండా మన్నింపు లేదు. కావున పరలోకమందున్న వాటికి నిదర్శనములైన వాటిని వీటితో పవిత్రపరచనవశ్యకమై ఉండెను. కానీ పరలోక సంబంధమైన వాటిని మాత్రమే వీటికంటే శ్రేష్టమైన బలులతో పవిత్రపరచనవశ్యకమై ఉండెను. ఎలయనగా క్రీస్తు నిజమైన రూపములైన హస్తకృత్య పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేదు, కానీ మన కొరకై దేవుని సన్నిధిలో ఇప్పుడు అగుపడుటకై పరలోకంలోనికి ప్రవేశించెను. లేక ఇంకను ఇతరుల రక్తంతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ స్థలంలోనికి పైయాజకుడు చేసినట్లు తనను తాను తరచుగా అర్పించుకున్నటకైనను ప్రవేశించలేదు. అలాగైతే లోక పునాది నుండి శ్రమ పడవలసి ఇప్పుడైతే లోకాంతమున ఒకసారి తాను స్వయంగా బలి అగుట ద్వారా పాపమును తొలగించబడెను. మరియు అది నియమించబడి ఉన్న ప్రకారముగా మనుషులు ఒక్కసారే చనిపోవలెను. అయితే దీని తర్వాత తీర్పు జరుగును. అలాగున క్రీస్తు అనేకుల పాపములను మోయుటకు ఒకసారే అర్పించబడెను. మరియు ఆయన కొరకు ఎదురు చూచువారి నిమిత్తమై ఆయన పాపము లేకుండా రక్షణార్థమై రెండవసారి ప్రత్యక్షపరచబడెను. ప్రేమ నమ్మకంగా కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క వాక్యం చుట్టూ మరి మనం చేత మా దినములను మా ఆయుష్ను పొడిగిస్తూ మరి
మీ యొక్క రక్షణార్థమైన కార్యంను మరి మాకు మీ యొక్క వాక్యం ద్వారా మరి బయలుపరుస్తున్నారు. మీకు వందనాలు. ఎన్నో గంభీరమైన విషయాలు మరి ఇక్కడ లేఖన భాగంలో మరి మేము చదివినాము. వాటన్నిటి కూడా మరి అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి మమ్మల్ని మీ యొక్క ఆత్మతో నింపండి. మీ యొక్క ఆత్మకార్యం మరి మా జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాము. మరి ఉదయకాలం వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. మరి ఎవరైతే రాలేకుండా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాము. అనారోగ్యం చేత రాలేకుండా ఉంటే మరి మీరే వారికి స్వస్థత ఇచ్చేయండి. వారిని ముట్టి స్వస్థపరిచి మరి దీవించమని ప్రార్థిస్తున్నాము. మరి ఎవరైతే పరిస్థితుల వల్ల రాలేకుండా ఉంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరే కృప చేయించండి. ఉదయకాలం మరి మీ యొక్క వాక్యము ద్వారా మరి నాతో మాతో అందరితో కూడా మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ చదవబడిన మాటలన్నీ కూడా ఇప్పుడు మరి మీ యొక్క మాటలుగా మరి మేము గ్రహించి మరి ప్రతి మాటకు మరి మేము లోబడి మీ యొక్క వాక్యానికి గైకొనుటకు మరి మీరే కృప చేయించి నడిపించమని ప్రార్థిస్తూ సమయాన్ని మీ యొక్క స్థలం చెప్పుకుంటూ మమ్మల్ని మీ యొక్క స్థలం చెప్పుకుంటూ మా ప్రామరక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ యేసుక్రీస్తు అంట మరి మన కొరకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడంట. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది మీడియేటర్ ఫర్ అస్. ఈజ్ ఓన్లీ వన్ మీడియేటర్. సో ఆయన మన కొరకు ఒకే మధ్యవర్తిగా ఉన్నాడు. ఒకే వ్యక్తి మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ దినంతో మనం ఈ యొక్క సిరీస్, హీబ్రూస్ సిరీస్ని మనం ఈ దినంతో చూసుకుంటాము. మళ్ళా ఒక 7 weeks మనము గ్యాప్ తీసుకుంటాము. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకు ఫ్యామిలీ మంత్ మనం చూస్తున్నాము. సో ఇంకొక 2 Sundays ఎక్స్టెన్షన్ చేస్తాము. ఎందుకంటే 7 Sundays టోటలీ తీసుకుందామని. సో ఎవరికైనా ఏమైనా భారం ఉంది, పలానా వాక్యము దేవుడు మాతో మాట్లాడాలి అంటే ఏమైనా తలంపులు ఉంటే చెప్పండి. సో దాని కొరకు సిద్ధపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సో ది టాపిక్స్ ఫర్ 7 Sundays, I have 7 Sundays టాపిక్స్. నేను ఆల్రెడీ 7 Sundays టాపిక్స్ నేను ముందుగానే తీసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ 3 Sundays అంటే ఫస్ట్ సండే విల్ బి ది ఐల్ బి టాకింగ్ ఆన్ అబౌట్ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్, అనగా ఆత్మతో నింపబడి ఉన్న వ్యక్తి. హౌ కెన్ యూ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఆత్మతో ఎలా నింపబడి ఉంటావు? స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ ఆర్ స్పిరిట్ ఫిల్డ్ ఫ్యామిలీ, స్పిరిట్ ఫిల్డ్ చర్చ్. మరి ఆ విధంగా మరి ఆత్మ నింపుదల సంగతి మాట్లాడతాం ఫస్ట్ సండే, నెక్స్ట్ సండే. అండ్ దెన్ కమింగ్ నెక్స్ట్ సండే, దాని తర్వాత సెకండ్ సండే విల్ బి టాకింగ్ అబౌట్ ది స్పిరిట్ కంట్రోల్డ్ పీపుల్, అంటే స్పిరిట్ కంట్రోల్డ్ బిలీవర్స్, అంటే ఆత్మ ద్వారా నడిపింపబడిన ఒక విశ్వాసి. స్పిరిట్ కంట్రోల్డ్ అంటే మనం అందరం కూడా ఆత్మ యొక్క స్వాధీనంలో, కంట్రోల్లో ఉండాలి. కరెక్ట్గా స్వాధీనం అంటే ఆయన కంట్రోల్లో ఉండాలి. సో వీ నీడ్ టు బి కంట్రోల్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ చేత కంట్రోల్లో ఉండాలి అనేది మనం చూస్తాం. ఓకే. అండ్ థర్డ్ సండే విల్ బి సీయింగ్ అబౌట్ ది స్పిరిట్ లీడింగ్, అంటే దేవుడు మనను నడిపించాలి, అంటే ఆత్మ నడుపుదల మనం చూస్తాం. సో స్పిరిట్ ఫిల్డ్, స్పిరిట్ కంట్రోల్డ్ అండ్ స్పిరిట్ లీడర్షిప్. ఓకే. సో తర్వాత ఫోర్త్ సండే విల్ బి లుకింగ్ ఆన్ యాంగర్, కోపం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీస్. ఓకే. మన కుటుంబాలలో కోపం అనేది పెద్ద సమస్య. ఓకే. సో యాంగర్, మన వ్యక్తిగత జీవితంలో కూడా కోపం అనేది చాలా ఉంటుంది. కాబట్టి యాంగర్ మీద మాట్లాడతాం. అండ్ దెన్ ఫిఫ్త్ సండే ఐ బి టాకింగ్ ఆన్ బిటర్నెస్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయంలో చేదుతనము. చేదు అంటే కాకరకాయ చేదు కాదు. ఓకే. సో మన హృదయంలో ఎటువంటి చేదుతనం ఉంటుంది అనేది మనం చూస్తాం. ఓకే. సో వీ టాక్ అబౌట్ ది బిటర్నెస్. అండ్ సిక్స్త్ సండే విల్ బి టాకింగ్ అబౌట్ అవర్ ఫైనాన్సెస్, ఫ్యామిలీ ఫైనాన్సెస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వేర్ వీ లూజ్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలలో కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయంటే ఆర్థిక పరిస్థితులు. సో ఫైనాన్స్ మీద మాట్లాడతాం. అండ్ దెన్ సెవెంత్ సండే విల్ బి టాకింగ్ అబౌట్ ది ట్రాన్స్పరెంట్ లైఫ్, అంటే మనము కుటుంబంలో ట్రాన్స్పరెన్సీ ఉండడం అవసరం. అంటే కొన్నిసార్లు కుటుంబాలలో ఇంట్లో అందరం నలుగురు ఉంటాం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రహస్యమైన జీవితాలు జీవిస్తుంటారు. సో అవన్నీ మంచి హెల్దీ ఫ్యామిలీ కాదు. కాబట్టి సో ట్రాన్స్పరెంట్ లైఫ్ అనేది ఇంట్లో ఉండడం, అవన్నీ కూడా మనం చూస్తాం. ఓకే. సో మీకు ఇంకేమన్నా తలంపులు ఉంటే ప్రార్థనాపూర్వకంగా తెలియజేయండి. సో ఇంకొక సండే కూడా ఎక్స్టెన్షన్ చేసుకుందాం ఏమైనా తలంపులు ఉంటే. ఓకే. సో దేవుడు ఆ విధంగా మనం నడిపించే విధంగా, మన ఫ్యామిలీస్ ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా నింపబడి ఉండేటట్టు, ఆత్మ ద్వారా నడిపింపబడి ఉండేటట్టు ప్రార్థన చేద్దాము. సో నెక్స్ట్ మంత్ కొరకు ప్రార్థన చేయండి. సో మన ఫ్యామిలీ గట్టిగా ఉంటే చర్చ్ గట్టిగా ఉంటుంది. సో అప్పుడే మనం దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. కాబట్టి సో దాని కొరకు ప్రార్థన చేయండి. ఇంకేమైనా తలంపులు ఉంటే షేర్ చేయండి. ఓకే. సో ఈ సమయంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తున్నాం ఏంటంటే దేవుని యొక్క మరి ప్రణాళికను మనం ఏ విధంగా చూస్తున్నామంటే భూమి పునాదులు వేయబడక ముందు నుండి
యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఆయన ఒక ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే విధంగా మరి మన రక్షణను సంపూర్తి చేసినాడు ఆయన శిల్వ మీద. అంటే రక్షణ కార్యంను ఆయన నెరవేర్చినాడు. అందుకే శిల్వ మీద యేసు ప్రభు చెప్పినాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. వాట్ ఈస్ ఫినిష్డ్? ఏది ముగించబడిందంటే యువర్ సాల్వేషన్ ఈస్ ఫినిష్డ్ ఆన్ ద క్రాస్. హీ డిడ్ ఇట్. ఆయన దాన్ని చేసినాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం పోయినసారి మనం చూసుకున్నాం. సో 12th verse, 13th verse అండ్ 14th verse, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ వర్సెస్. ఇది చాలా గంభీరమైన వచనాలు. మరి మన దృష్టిని మరలించే మరి వచనాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే neither by the blood of goats and calves but by the blood Jesus Christ by his own blood. మరి యేసుక్రీస్తు తన స్వంత రక్తముతో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఎంటర్డ్ ఇన్ వన్స్ ఇన్ ద హోలీ ప్లేస్ హ్యావింగ్ అబ్టైన్డ్ ఇటర్నల్ రిడెంప్షన్ ఫర్ us. మన కొరకు నిత్య విమోచన. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఇట్ స్పీక్స్ అబౌట్ ట్రినిటీ, త్రిత్వం సంగతి మాట్లాడుతుంది. అండ్ ఇట్ స్పీక్స్ అబౌట్ ది ఇటర్నల్ రిడెంప్షన్, ఇటర్నల్ స్పిరిట్ అండ్ ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. మరి నిత్య విమోచన, తర్వాత నిత్య ఆత్మ, తర్వాత నిత్య స్వాస్థ్యం మనం గమనించాలి, మనం ఆనందించాలి. ఏంటంటే మనకు దేవుడిచ్చిన స్వాస్థ్యం ఏంటంటే నిత్య స్వాస్థ్యం, ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. ఎక్కడుంది మనకు ఆ నిత్య స్వాస్థ్యం అంటే పరలోకంలో. దేవుడు మనకిచ్చే నిత్య స్వాస్థ్యం అనమాట. కాబట్టి అది మనము దాంట్లో మనం ఆనందించాలి. అందుకే ఇక్కడ 13వ వచనంలో ఫర్ ఇఫ్ ద బ్లడ్ ఆఫ్ బుల్స్ అండ్ గోడ్స్ అండ్ ది యాషెస్ ఆఫ్ అన్ ఎఫర్ స్ప్రింక్లింగ్ ది అన్క్లీన్ sanctified to the purifying of the flesh, how much more shall the blood of Christ. ఇవే కాదు, వీటికంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు యొక్క రక్తం. హౌ మచ్ మోర్ షల్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హూ త్రూ ద ఇటర్నల్ స్పిరిట్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ వితౌట్ స్పాట్ టు గాడ్. ఆయన మచ్చ లేకుండా, ఎటువంటి కలంకం లేకుండా దేవునికి తనను తాను అర్పించుకున్నాడంట దేవుని ఎదుట. సో ఏంటంటే ఇది హోలీ ఆఫ్ హోలీస్. మరి ఆయన పరిశుద్ధ స్థలంలో వెళ్ళినాడు. సో ఆయన తన రక్తమును తీసుకొని వెళ్ళినాడు. తన స్వంత రక్తమును తీసుకొని వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించినాడు. మన కొరకు, మన విమోచన నిమిత్తము ఆయన అతి పరిశుద్ధ స్థలంలో మరి వెళ్ళి అక్కడ రక్త ప్రోక్షణ చేసినాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే నేను అనుకుంటాను, మరి యేసు ప్రభు అక్కడ మరి తండ్రి ఇదిగో నా రక్తము ఈ పాపి కొరకు, నీవు సృష్టించిన ఈ బిడ్డ కొరకు నా రక్తము నేను చిందించినానని యేసు ప్రభు అక్కడ ప్రదర్శించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తే అండ్ ఫర్ దిస్ కాజ్ ఈజ్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్. ఫర్ దిస్ కాజ్, ఈ కారణంను బట్టి ఆయన క్రొత్త నిబంధన యొక్క మధ్యవర్తి అయినాడంట. సో ఈజ్ ది మీడియేటర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. మరి క్రొత్త ఒడంబడిక లేకుంటే క్రొత్త నిబంధన యొక్క ఆయన మధ్యవర్తి అయినాడంట. సో ఆయన మన కొరకు ఏం చేసినాడు? అందుకే ఇక్కడ 1 తిమోతికి వెళ్దాము. 1 తిమోతి 2వ అధ్యాయము. ఆయన మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడని పౌలు కూడా చెప్తుంటాడు. 1 తిమోతి 2వ అధ్యాయము, 1 Timothy 2nd chapter. Paul also talks about the mediator. Only one mediator we have. మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడని అక్కడ మనం చూస్తున్నాం. సో 2nd chapter 5th verse to 6th verse, 5th and 6th verse. మరి 5, 6 వచనం చదవండి. ఏలైనగా దేవుడు ఒక్కడే ఉన్నాడు, మరియు దేవునికి మనుషులకు మధ్యన మధ్యవర్తి ఒక్కడే, ఆ నరుడు క్రీస్తు యేసే. ఆయన సకాలంలో సాక్ష్యం ఇవ్వబడుటకును తనను తాను ఒక క్రయధనముగా అందరి కొరకు అప్పగించుకొనెను. సో ఫర్ దేర్ ఈస్ వన్ గాడ్ అండ్ వన్ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. మరి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్కడే మధ్యవర్తిగా ఉన్నాడు మన కొరకు. దేవునికి మానవులకు మధ్యలో మధ్యవర్తి కేవలము యేసు ప్రభు మాత్రమే. ద మ్యాన్ క్రైస్ట్. ఆ మనుషుడు ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి మన కొరకు మధ్యవర్తిగా యేసు ప్రభు మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ క్రైస్తవ లోకంలో అనగా రోమన్ క్యాథలిక్ సంస్థలో ఒక భిన్నమైన సిద్ధాంతం ఉంది. ఏంటి ఆ సిద్ధాంతం అంటే దేవునికి మనుషులకు మధ్యలో ఎవరున్నారంట? మేరీ. అందుకే ఇక్కడ మనం చూస్తాం, అక్కడ వారు చేసే ప్రార్థనలో అక్కడ
మా కొరకు ప్రార్థన చెయ్యి అని వాళ్ళు చెప్తుంటారు. సో మధ్యవర్తి ఎవరు మన కొరకు? కేవలం యేసు ప్రభు మాత్రమే మన కొరకు, వేరే వారు మధ్యవర్తి కాదు. కొన్నిసార్లు మనం వింటుంటాము, మరి మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయండి అని చెప్పడంలో తప్పులేదు. ఎవరైనా వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తే తప్పులేదు. ప్రార్థన సహాయం కోరుతున్నారు. ఒకవేళ ఆ వ్యక్తి మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ఈ వ్యక్తి ప్రార్థన చేయకుంటే ఏమన్నట్టు? అంటే ఈ పలానా వ్యక్తిని నువ్వు మధ్యవర్తిగా పెట్టుకున్నావు అనమాట. అంటే నువ్వు ప్రార్థన చేయవు, కానీ వేరే వారిని ప్రార్థన చేయమంటావు మీకోసం. అది తప్పు అనమాట. అంటే మనము ప్రార్థన చేయాలి, వేరే వారిని ప్రార్థన సహాయం అడగాలి. ఇట్స్ గుడ్ టు ఆస్క్ ది హెల్ప్. అంటే మనం సహాయం అడగడంలో తప్పులేదు. సో ప్రార్థన అనేది ఒకరికొరకొకరు మనం ప్రార్థన చేసే దాంట్లో సహాయం ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవడం ఎందుకు అంటే మనం వారు మధ్యవర్తి కాదు మన కొరకు. కాబట్టి మనం ఇక్కడ మన యేసుక్రీస్తు మన కొరకు మధ్యవర్తి అయి ఉన్నాడంటే, హూ గేవ్ హిమ్సెల్ఫ్. వై ఈజ్ అ మీడియేటర్? ఎందుకైనా మధ్యవర్తి అయినాడంటే, హూ గేవ్ హిమ్సెల్ఫ్ రాన్సమ్ ఫర్ ఆల్. మనందరి కొరకు ఆయన ఒక క్రయధనంగా అయినాడంట. టు బీ టెస్టిఫైడ్ ఇన్ డ్యూ టైమ్. సకాలంలో అంటే ఆ సమయం వచ్చినప్పుడు మన కొరకు ఆయన సాక్ష్యంగా ఉన్నాడంట. సో ఆయన మన కొరకు ఏం సాక్ష్యం కలిగి ఉన్నాడు అంటే, మన పాపము నిమిత్తము ఆయన క్రయధనం చెల్లించినాడు. మన పాపం కొరకు ఆయన మరణించినాడు. మనకు ఆ పాపం కొరకైనా రక్తం చిందించినాడు. కాబట్టి ఇక్కడ ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకవేళ మనం గమనించగలిగితే ఆ 9వ 12వ వచనం లేకుంటే 14వ వచనం నుండి మరి తర్వాత వచనాలు మనం చూడగలిగితే 28వ వచనం వరకు 2 విషయాలు అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. ఒకటి ఏంటంటే రక్తము చిందించడము, ఒకటి మరణించడము. వన్ ఈజ్ షెడ్డింగ్ బ్లడ్ అండ్ డెత్. రక్తము చిందించకుండా మరణము పొందడంలో ఏ ఉద్దేశం లేదు. సో ఒక పాపికి విమోచన కావాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలి అంటే మొదట రక్తం చిందించబడాలి, తర్వాత ఆయన మరణించాలి. లేక మరణించాలి, రక్తంను తీసుకొని వెళ్ళి అక్కడ ప్రోక్షించాలి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఈ కారణం బట్టి ఆయన మన కొరకు మధ్యవర్తి అయినాడంట. ఫర్ దిస్ కాజ్ ఈజ్ అ మీడియేటర్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ దట్ బై మీన్స్ ఆఫ్ డెత్, నోటీస్ దట్ వర్డ్, దట్ బై మీన్స్ ఆఫ్ డెత్, ఆ మరణము ద్వారా for the redemption of the transgressions that were under the first testament, they which are called might receive the promise of eternal inheritance. తెలుగులో చదువు. అలాగున మరణము ద్వారా మొదటి నిబంధన క్రింద ఉండిన అపరాధముల విమోచన కొరకు పిలువబడిన వారు నిత్య వారసత్వం యొక్క వాగ్దానమును పొందగలిగిరి. వారు పొందగలిగినారు. సో ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ఆయన మరణించడము, ఆ రక్తము చిందించడంతో మనకు నిత్య జీవము, నిత్య వారసత్వము దొరికిందంట. అందుకే ఇక్కడ 10వ వచనం చదవండి. ఏలయనగా ఎక్కడైతే నిబంధన ఉండెనో అక్కడ నిబంధకుని మరణం కూడా అవసరమై ఉన్నది. ఇక్కడ గమనించండి, ఎక్కడైతే నిబంధన ఉందో, ఫర్ వేర్ ఎ టెస్టమెంట్ ఈస్ దేర్ మస్ట్ ఆల్సో ఆఫ్ నెసెసిటీ. గమనించండి, అక్కడ అవసరత ఉందంట. దేర్ ఈస్ ఎ నెసెసిటీ బీ ద డెత్ ఆఫ్ ది టెస్టేటర్. అంటే ఎవరైతే ఆ నిబంధన చేసినారో ఆ నిబంధన చేసిన వ్యక్తి యొక్క మరణము అవసరము. ద డెత్ ఆఫ్ ది టెస్టేటర్, ఆ నిబంధన చేసిన ఆ వ్యక్తి యొక్క మరణము అవసరము. ఎవరు ఆ ఒడంబడిక లేకుంటే ఆ నిబంధన ఎవరు చేసినారు? మీకు తెలుసా, దేవుడు భూమి పునాదులు వేయబడక ముందు ఆయన మన యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసినాడు, ఒక నిబంధన చేసినాడు. మరి మన పాపముల కొరకు మరణిస్తానని ఆ నిబంధన చేసినాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వచనాన్ని మనం అర్థం చేసుకుందాం ఈ ఉదయకాలం. 17వ వచనం కూడా చదవండి. ఏలయనగా మనుషులు చనిపోయిన తర్వాతే నిబంధన అమలు చేయబడును, లేనిచో ఆ నిబంధకుడు జీవించి ఉండగా దానిలో బలమే ఉండదు. గమనించండి, ఈ వచనం ఒకవేళ మనము అర్థం కావాలి అంటే, ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు మన విల్ రాస్తాము, వీలునామా రాస్తారు.
కదా. కొంతమంది వీలునామా రాస్తారు, నేను మరణించిన తర్వాత నా ఆస్తిలో వాటా పలానా వారికి వెళ్ళాలి అని వీలునామా రాస్తారు. విల్ డీడ్ అంటాం అది. అంటే నువ్వు సంపాదించుకున్న స్వాస్థ్యము, నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో ఈ ఆస్తి ఎవరికి వెళ్ళాలి. మరి ఈ దినాలలో మనం చూస్తున్నాం అది బై డిఫాల్ట్ పిల్లలకు వెళ్తుంది అని మనం అనుకుంటాము. కానీ తాను సంపాదించుకున్న ఆస్తిలో తాను ఎవరికి ఇవ్వాలి అనేది తన చిత్తం, తన ఇష్టం అనమాట. తన విల్ డీడ్ రాసుకోవచ్చు. ఆ విల్ డీడ్ రాసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రాసినాడు, విల్ రాసినాడు. బ్రతికినప్పుడే విల్ రాస్తారు, మరణించిన తర్వాత విల్ రాయలేరు కదా. బ్రతికినప్పుడే విల్ రాస్తాం. సో వెన్ యూఆర్ అలైవ్ యూ రైట్ ద విల్ డీడ్. సో విల్ డీడ్ రాసిన తర్వాత నువ్వు బ్రతికినంత కాలము ఆ విల్కి ఏదైతే నువ్వు రాసినావో అంత పవర్ ఉండదు దానికి. నువ్వు బ్రతికినంత కాలము ఆ విల్ యొక్క ఏదైతే నువ్వు ఒక డీడ్ రాస్తావో దాంట్లో దాని యొక్క శక్తి ఏం కూడా ఉండదు అనమాట. అంటే జస్ట్ విల్ డీడ్ అంతే ఉంది, నువ్వు రాసి పెట్టినావు అంతే, దాంతో ఏం రాదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి విల్ డీడ్ రాసినాడో ఆ విల్ డీడ్ రాసిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ విల్ అనేది కమ్స్ ఇన్ టు ఫోర్స్. అంటే అప్పుడు దాని యొక్క ఏమంటాం ప్రభావం కనిపిస్తుంది అనమాట. ఇట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్ వెన్ దట్ పర్సన్ డైస్. The person who has written the will deed, when he dies, the will comes into force. ఎప్పుడైతే ఆ వ్యక్తి మరణించినాడో ఆ మరణించిన తర్వాత తాను రాసిన వీలునామాకు అసలైన దాని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో ఇక్కడ జరిగేది అదే అనమాట. యేసు ప్రభు ఈ యొక్క మరి ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆయన అదే చెప్తున్నాడు, పౌలు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనతో అంటే దేవుడు ఒక నిబంధన చేసినాడంట. ఆ నిబంధన చేసిన వ్యక్తి మరణించే అవసరత ఉంది. నువ్వు ఒక విల్ రాసినావు, ఆ విల్ రాసి నువ్వు బ్రతికి ఉంటే దానికి ఏం అథారిటీ ఉండదు, దాంట్లో ఏం లేదనమాట. జస్ట్ విల్ ఒక పేపర్ మీద ఉంది అంతే. ఎప్పుడైతే నువ్వు చనిపోతావో దాని యొక్క ప్రభావం కనబడుతుంది అక్కడ. సో ఇక్కడ అదే జరిగిందనమాట. దేవుడు మానవులతో ఒక ఒడంబడిక అంటే మనిషి పక్షాన దేవుడు ఒక నిబంధన చేసినాడు. ఆ నిబంధన కర్త ఎవరైతే ఉన్నారో ఆయన మరణించే అవసరత ఉంది. అవునా? అక్కడ అదే ఉంది. ఆ విల్ చేసిన వ్యక్తి, ఆ ఉడంబడిక చేసిన వ్యక్తి మరణించే అవసరత ఉంది. ద టెస్టేటర్, ఇట్ ఈస్ అ నెసెసిటీ ఆఫ్ ద టెస్టేటర్ టు డై. సో అక్కడ అదే మాట ఉంది కదా. మళ్ళీ ఒకసారి అవసరం చదువుతున్నాం, 10వ వచనము. ఫర్ వెన్స్ ఎ టెస్ట్మెంట్ ఈస్ వేర్ ఎ టెస్ట్మెంట్ ఈస్ ఫర్ వేర్ ఎ టెస్ట్మెంట్ ఈస్, ఎక్కడైతే నిబంధన ఉంటుందో దేర్ మస్ట్ ఆల్సో ఆఫ్ నెసెసిటీ బి ద డెత్ ఆఫ్ ద టెస్టేటర్. తెలుగులో చదువు. ఏలైనగా ఎక్కడైతే నిబంధన ఉండేనో అక్కడ నిబంధకుని మరణం కూడా అవసరమై ఉన్నది. ఎక్కడైతే నిబంధన ఉంటుందో అక్కడ నిబంధన యొక్క వ్యక్తి మరణము అవసరత అయి ఉంది. కాబట్టి ప్రియులారా, నీ రక్షణను తేలికగా తీసుకోకు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ సాల్వేషన్. సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్. హౌ షల్ వి ఎస్కేప్ ఇఫ్ యు నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్? వై ఇట్ ఈస్ కాల్డ్ సో గ్రేట్ సాల్వేషన్? ఎందుకు ఇది గొప్ప రక్షణ అని పిలువబడుతుందంటే బికాస్ హీ హాజ్ మేడ్ ఎ టెస్ట్మెంట్. ఆయన ఒక నిబంధన చేసినాడు. ఆ నిబంధన చేసిన వ్యక్తి మరణించే అవసరత ఉందంట. ద పర్సన్ హూ హ్యాస్ మేడ్ ఎ టెస్ట్మెంట్, అక్కడ యేసు ప్రభు ఒక ఒడంబడిక, దేవుడు ఒక నిబంధన చేసినాడు. ఆ నిబంధన చేసిన దేవుడు ఏంటి, ఆయన మరణించే అవసరత ఉందని ఆ నిబంధన చేసిన వ్యక్తికి తెలుసు. అంటే దేవుడు ఆ నిబంధన చేసినాడు, ఆ నిబంధన చేసిన దేవునికి తెలుసు నేను మరణించాల్సింది ఈ పాపి కొరకని. అంటే దేవుడు మనతో ఎంత ప్రేమను చూపించినాడు. ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్, దేవుడు లోకం ఎంతో ప్రేమించినాడు. అంటే ఆయన ప్రేమ వెనుక ఎన్ని ఉన్నాయి చూడండి. ఆయన మనతో చేసిన నిబంధన అంటే పాపిని పరిశుద్ధంగా చేయడానికే ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసిన దేవుడు ఆయనకు తెలుసు ఆ నిబంధన నెరవేర్చబడాలి అంటే
ఆయన మరణించాలి. The person who made testament, he has to die. So also there must also అక్కడ ఖచ్చితంగా ఆ వ్యక్తి మరణించినప్పుడే ఆ విల్ యొక్క ప్రభావం కనబడుతుంది. When that person dies, then only that will comes into force. So it has a value for that will. ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోతాడో ఆ వీలునామాకు విలువ ఉంటుంది. ఆ వ్యక్తి బ్రతికి ఉన్నంత కాలము ఆయన చేసిన వీలునామాకు ఎటువంటి వాల్యూ లేదు. కరెక్టా బ్రదర్? ఏ వ్యక్తి అయితే వీలునామా చేస్తాడో ఆ వీలునామా చేసిన వ్యక్తి మరణించేంత వరకు ఆ వీలునామాకి ఏ వాల్యూ లేదు. మరణించిన వెంటనే దానికి వాల్యూ పెరుగుతుందన్నమాట. సో అందుకే దేవుడు ఇక్కడ ఆ వీలునామా అంటే మనతో మరి పాపితో మరి దేవుడు ఒక నిబంధన చేసినాడు, మరి ఆ పాపిని పరిశుద్ధునిగా చేయడానికి. అందుకే ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తున్నాం, ఫర్ ఏ టెస్ట్మెంట్ ఈజ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్టర్ మెన్ ఆర్ డెడ్. చదవండి 17వ వచనం. ఏలైనగా మనుషులు చనిపోయిన తర్వాతే నిబంధన అమలు చేయబడును. నిబంధన అమలు చేయబడుతుంది. దేవుని వాక్యంలో ఎంతో గంభీరమైన పాఠాలు ఉన్నాయి. కాబట్టి మన నిబంధన అమలులోకి వస్తుంది కదా. బైబిల్లో మంచి మాట ఉంది. సో మంచి ట్రాన్స్లేషన్ చేసినారు అక్కడ. అమలులోకి వస్తుంది. ఇట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. ఆ నిబంధన అప్పుడు అమలులోకి వస్తుంది. అంతవరకు అది పుట్టిదే పేపర్, అంతే, షెల్ఫ్లో లాకర్లో పెట్టుకోవాల్సిందే. ఎప్పుడైతే ఆ మనిషి చనిపోతాడో అప్పుడు అది అమలులోకి వస్తుందంట. ఇంకా చదవండి. అదర్వైజ్ లేనిచో ఆ నిబంధకుడు జీవించి ఉండగా దానిలో బలమే ఉండదు. గమనించండి ఇక్కడ. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆఫ్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్ వైల్ ద టెస్టేటర్ లివెత్. ఆ నిబంధన చేసిన వ్యక్తి బ్రతికి ఉంటే దాంట్లో ఏం ప్రయోజనం లేదు. సో దట్స్ వై మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీసస్ డైడ్. యేసుక్రీస్తు ఆ నిబంధన చేసినాడు కాబట్టి ఆ నిబంధన చేసిన దానికి ఆయన మరణించాల్సిందే. ఆ మరణమును రుచి చూడాల్సిందే. ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు పాపంగా చేయబడినాడు. ఆ పాపమును మన కొరకు మోసుకున్నాడు. మరి మన పాపమును తీసివేసినాడు కాబట్టి ఆయన మన పాపం కొరకు మరణించినాడు. మరి దేవునికి తెలుసు, మరి ఆ పాపమును మరి విమోచించాలి అంటే ఆయన మరణించాల్సిందే. ఒక పాపిని విమోచించాలి అంటే ఆ పరిశుద్ధుడు మరి మన కొరకు మరణించాల్సిందే. ఆ మాట ఇక్కడ మనం చూస్తాం. అందుకే ఇక్కడ 18వ వచనం చదవండి. 18 నుంచి క్రిందికి చదవండి. ఇందును బట్టి మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా సమర్పించబడలేదు. ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తున్నాం, మరణము తర్వాత రక్తము. సో ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ 18th verse వేర్ అపాన్ నీదర్ ద ఫస్ట్ టెస్ట్మెంట్ వాజ్ డెడికేటెడ్ వితౌట్ బ్లడ్. రక్తము లేకుండా సమర్పించబడలేదు. కాబట్టి రక్తము అనేది అవసరము. మరణము, రక్తము, ఈ 2 విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ యేసుక్రీస్తు రక్తము చిందించకుంటే, ఆయన మన కొరకు మరణించకుంటే మన పాప క్షమాపణ ఉండదని ఇక్కడ మనం క్రిందికి చూద్దాం. ఇక్కడ 19 నుంచి చదవండి, కంటిన్యూ. ఏలైనగా మోషే ప్రజలందరితో ప్రతి కట్టడను ధర్మశాస్త్రానుసారంగా పలికిన పిమ్మట దూడల యొక్కయు మరియు మేకల యొక్క రక్తమును తీసుకొని నీటితోనూ రక్తవర్ణమైన గొర్రెబొచ్చుతోనూ మరియు హిస్సోపుతో ఆ గ్రంథమును మరియు ప్రజలందరినీ ప్రోక్షించి, దేవుడు మీకు అంటుకట్టిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఇదేగాక అతడు రక్తమును ఆ గుడారం పైనను మరియు పరిచర్య సంబంధితమైన పాత్రలన్నింటిపై చిలకరించాను. మరియు ధర్మశాస్త్రం చొప్పున దాదాపు అన్ని విషయములు రక్తముతోనే శుద్ధీకరించబడెను, మరియు రక్తము చిందించకుండా మన్నింపు లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మోషే అంట ఆ గుడారంలో ఉండే ప్రతి విషయంలో ఏం చేసినాడంటే, మోసెస్ హ్యాడ్ స్పోకెన్ ఎవ్రీ ప్రిసెప్ట్
టు ఆల్ ద పీపుల్ అకార్డింగ్ టు ద లా. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి సూత్రములను మోషే ప్రతి వారికి తెలియజేసినాడంట. ఏం తెలియజేసినాడంటే ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ he took the blood of calves, ఆ దూడల యొక్క రక్తంను తీసుకొని, అండ్ ఆఫ్ గోడ్స్, గొర్రెల యొక్క రక్తం, మేకల యొక్క రక్తంను తీసుకొని, అండ్ స్ప్రింకిల్డ్ బోత్ ద బుక్ అండ్ ఆల్ ద పీపుల్. ఆ పుస్తకమును ఆ ప్రజలందరి మీద దాన్ని ప్రోక్షించినాడంట. ఎందుకంటే అక్కడ రక్తం సంగతి మాట్లాడు, సేయింగ్ దిస్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద టెస్ట్మెంట్. ఆ రక్తము ఏదైతే పాత నిబంధనలో ఆ యాజకుడు ఆ దూడల తర్వాత ఆ మేకల యొక్క రక్తంను తీసుకొని వెళ్ళి ప్రోక్షిస్తాడో అది ఏం చూపిస్తుందంటే ఒక నిబంధన చూపిస్తుంది. ఆ నిబంధన ఏం చూపిస్తుందంటే మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన మన కొరకు మరణించాలి, ఆయన రక్తం చిందించాలి అని చూపిస్తుందని ఇక్కడ మనం చూస్తాం. సో మోరోవర్ ఈ స్ప్రింకిల్ విత్ బ్లడ్ బోత్ ద టాబర్నాకల్ అండ్ ఆల్ ద వెజల్స్ ఆఫ్ ద మినిస్ట్రీ. ఆ రక్తమును తీసుకొని ఏం చేసినాడంటే మోషే ఆ గుడారంను తర్వాత అక్కడ ఉండే పాత్రలను అన్నిటి మీద శుద్ధీకరించినాడు, అంటే చిలకరించినాడు. ఆ రక్తము ద్వారా మరి అక్కడ మరి పాపం యొక్క మన్నింపు జరిగిందంట. అందుకే అండ్ ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ బై ద లా పర్జ్డ్ విత్ బ్లడ్. అన్ని విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చదవండి తెలుగులో. మరియు ధర్మశాస్త్రం చొప్పున దాదాపు అన్ని విషయములు రక్తంతోనే శుద్ధీకరింపబడి ఉన్నాయి. అందుకే అండ్ వితౌట్ షెడింగ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నో రెమిషన్. రక్తము చిందించకుండా పాప మన్నింపు లేదు, పాపం యొక్క క్షమాపణ లేదు. కాబట్టి ప్రియులారా మనం గమనించండి, యేసుక్రీస్తు రక్తము చిందించకుంటే నీ పాపం యొక్క క్షమాపణ లేదు. అందుకే యేసు ప్రభు చెప్పినాడు సిలువ మీద, ఫాదర్ ఫర్గివ్ దెమ్, తండ్రి వారిని క్షమించు. యు నో హూమ్ హీ ఫర్గివ్? ఎవరిని యేసు ప్రభు క్షమించినాడో తెలుసా? ద వన్ హూ నేల్డ్ హిమ్. ఎవరైతే తనను మేకలు కొట్టినాడో, నేను అనుకుంటున్నాను ప్రతి కొడుతున్నప్పుడు ప్రతి దెబ్బ ఆ మేక మీద పడుతున్నప్పుడు యేసుక్రీస్తు తండ్రి క్షమించు, తండ్రి క్షమించు. ఏ వ్యక్తి అయితే కొరడ దెబ్బ కొడుతున్నాడో యేసుక్రీస్తును తండ్రి క్షమించు. తను ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియదు. కాబట్టి ప్రతి విషయంలో యేసు ప్రభు ఆ సిలువ యొక్క ప్రయాణంలో ప్రతి క్షణంలో మరి యేసు ప్రభు యొక్క మాట అదే, తండ్రి వీరిని క్షమించు. కాబట్టి ఆ క్షమాపణని ఏ విధంగా మనం చూస్తున్నామంటే అండ్ వితౌట్ షెడింగ్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ నో రెమిషన్. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. నీ పాపము క్షమించబడుతుంది అంటే ఆయన రక్తము చిందించబడింది. ఆయన రక్తము ఎంత గంభీరమైన మరి గొప్పదో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చదుదాం. కొలసియన్స్ 1st chapter 14th verse నుంచి చదుదాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుంచి చదుదాం. ఆయన యందు మేము తన రక్తము ద్వారా విమోచనను పాప క్షమాపణను సైతము కలిగి ఉన్నాము. So in whom we have redemption through his blood, even forgiveness of sins. మాకు విమోచన తర్వాత మా పాప క్షమాపణ ఆయన రక్తము ద్వారా. విచారం ఏంటంటే బిఎస్ఐ బైబిల్లో ఈ వచనంలో ఆ రక్తం అనే మాట లేదు. కాబట్టి ఇక్కడ మనం చూసాం దేవుని యొక్క వాక్యంలో మన ఇక్కడ రాయబడింది ఏంటంటే ఇన్ హోమ్ వి హావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్. ఆయన రక్తము ద్వారా మన పాప విమోచన. ఆయన రక్తము అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం. చాలా మంది అంటారు బిఎస్ఐ బైబిల్లో ఆ ఒక్క మాట తీసేస్తే ఏముందండి, విమోచన అయితే ఉంది కదా. ఎందులో విమోచన ఉంది? ఆయన రక్తముతో నీ పాప విమోచన ఉంది, నీ పాప క్షమాపణ జరుగుతుందంట. సో అందుకే ఇక్కడ ఆ విషయంలో మనం ఇక్కడ గమనిస్తే ఆయన మన కొరకు రక్తంను చిందించినాడంట. సో రక్తము చిందించకుంటే మన పాప విమోచన లేదు. ఎందుకంటే రక్తములో జీవం ఉందంట. దేర్ ఈజ్ లైఫ్ ఇన్ ద బ్లడ్. లెవిటికస్ 17th chapter 11th verse 17వ అధ్యాయము 11వ వచనం చదవం. లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనం.
Leviticus 17th chapter 11th verse. ఏలైనగా దేహం యొక్క ప్రాణము రక్తములో ఉన్నది. For the life of the flesh is in the blood. దేహం యొక్క ప్రాణం ఎందులో ఉంది? రక్తంలో ఉంది. సో ఇక్కడ ఆ రక్తంలో జీవం లేకుంటే ప్రాణం ఉంది కాబట్టి దేవుడు మనకు అందుకే మన శరీరంలో రక్తం పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు? మనము దాంట్లోనే జీవం ఉందంట. కాబట్టి ఇక్కడ మరి దేవుడు మనకు జ్ఞానం చేసేది ఏంటంటే ఆయన రక్తము చిందించడం ద్వారా మనకు జీవము దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుందని ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి మనం చూసినాం. అందుకే ఆయన ఆ రక్తమును తీసుకొని ఎక్కడికి వెళ్ళినాడు ఇక్కడ ముందుకు చూద్దాం. ఇంకా మరలా దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేసి ఈ యొక్క గ్రంథకర్త రాస్తుంటాడు. ఇంకా చదవండి, 23వ వచనం నుండి చదవండి. కావున పరలోకమందున్న వాటికి నిదర్శనములైన వాటిని వీటితో పవిత్రపరచడం ఆవశ్యకమై ఉండెను. కానీ పరలోక సంబంధమైన వాటిని మాత్రము వీటికంటే శ్రేష్టమైన బలులతో పవిత్రపరచడం ఆవశ్యకమై ఉండెను. ఏలైనగా క్రీస్తు నిజమైన దాని రూపములైన హస్తకృత్య పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించలేదు, కానీ మన కొరకై దేవుని సన్నిధిలో ఇప్పుడు అగుబోయుటకై పరలోకంలోనికే ప్రవేశించాను. Second one, 24th verse, for Christ is not entered into the holy place made with hands. మరి మనుషులు చేసిన మందిరంలో లేకుంటే ఆ గుడారంలోనికి యేసు ప్రభు ప్రవేశించలేదంట. విచ్ ఆర్ ఫిగర్స్ ఆఫ్ ద ట్రూ. మరి నిజమైనది పరలోకంలో ఉంది. ఆ నిజమైన పరలోకంలో ఉండే గుడారంలోనికి యేసుక్రీస్తు ప్రవేశించినాడు. బట్ ఇన్ టు హెవెన్ ఇట్ సెల్ఫ్ నౌ టు అపియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ us. దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు ఆయన అగుపడుటకు ప్రవేశించినాడంట. త్రీఫోల్డ్ అపియరెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హియర్. మరి 3 విధాలుగా యేసుక్రీస్తు అగుపడడం మనం చూస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ he entered into the holy of holies in the presence of God. దేవుని సన్నిధిలో ప్రవేశించినాడు. అందుకే నేను చెప్పినాను కదా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో త్రిత్వము సంగతి మనం చూస్తాం. అక్కడ ట్రినిటీ. ఏంటి ఆ త్రిత్వం అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నిత్య ఆత్మతో అంటే దేవుని యొక్క ఆత్మ అన్నమాట. కాబట్టి ఇక్కడ మరి మనం చూస్తున్నాం ఆయన దేవుని నౌ టు అపియర్ ఈ ఎంటర్డ్ ఇన్ టు హెవెన్ ఇట్ సెల్ఫ్. ఆ పరలోకంలోనికి ప్రవేశించినాడు టు అపియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ us. హ్యావ్ యూ ఎవర్ థాట్ దట్? అది నువ్వు ఎప్పుడైనా తలంచినావా? నీ కొరకు యేసుక్రీస్తు దేవుని సన్నిధిలో అగుపడినాడంట. He appeared in the presence of God for you, for me. నా కొరకు నీ కొరకు యేసుక్రీస్తు దేవుని సన్నిధిలో ప్రవేశించినాడంట. ఎట్లా వెళ్ళినాడు? తన ఆత్మలో, తన నిత్య అంటే ఆ పరిశుద్ధమైన రక్తముతో ఆ రక్తమును తీసుకొని దేవుని సన్నిధిలోనికి ప్రవేశించినాడు మన కొరకు. ఎందుకు అక్కడ మన కొరకు? వై ఫర్ us? ఫర్ యువర్ సిన్స్. నీ పాపం యొక్క మన్నింపు నిమిత్తం, నీ పాపం యొక్క క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు పరలోకంలో దేవుని సన్నిధిలో ప్రవేశించినాడంట. పాప క్షమాపణ లేకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. Without remission of sins, you cannot enter into the heaven. So that's why Jesus appeared in the presence of God for us. మన కొరకు ఆయన దేవుని సన్నిధిలో అగుపడినాడంట. సో అది గంభీరమైన విషయం, దేవుడు మన కొరకు అక్కడ వెళ్ళడం. అంతేకాకుండా now yet that he should offer himself often as high priest entered into the holy place every year with the blood of others, for then must he often have suffered since the foundation of the world. But now once in the end of the world hath he appeared, again it's second time, రెండోసారి అక్కడ మనకు కనబడుతుంది. He appeared in the presence of God to put away sin by the sacrifice of himself. తెలుగులో చదవండి 26వ వచనం. అలాగైతే లోకపునాది నుండి ఆయన తరచుగా శ్రమపడవలసి ఉండెను. కానీ ఇప్పుడైతే లోకాంతమున ఒక్కసారే తాను స్వయముగా బలియగుట ద్వారా పాపమును తొలగించుటకు ఆయన అగుపడెను. సో ఆయన అలాగైతే
లోక ఆరంభం నుండి ఆయన శ్రమ పడవలసిన అవసరత ఉందండి. కానీ ఒకేసారి మన కొరకు మన పాపమును తీసివేయడానికే ఆయన శ్రమ పొంది దేవుని సన్నిధిలో తన రక్తంను తీసుకొని ప్రవేశించినాడంట. కాబట్టి ఆయన చేసిన నిబంధన ఏంటంటే మనల్ని విమోచిస్తానని చెప్పినాడు. ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేసినారో గమనించండి, దేవుని యొక్క ప్రేమను మనం అక్కడ చూడగలుగుతున్నాము. ఎప్పుడైతే ఆదామవ్వలు పాపం చేసినారో ఈ ఆదామవ్వలు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. ఎవరు వచ్చినారు? దేవుడే ఈ ఆదామవ్వల దగ్గరికి వచ్చినాడు. ఆదామా ఎక్కడున్నావు? ఈ ఆదాం అనలేదు, దేవా నేను పాపం చేసినా నన్ను క్షమించు అని దేవుని దగ్గరికి వెళ్ళలేదు. కానీ దేవుడే దిగి వచ్చినాడు వారి దగ్గరికి. ఆదామా ఎక్కడున్నావు అంటే ఏమన్నాడు? నేను నీ స్వరం విని ఈ పొదల చాటును దాచుకున్నాను. ఎందుకు దాచుకున్నావు అంటే నేను దిగంబరుడని అయిపోయినాను. ఎందుకు దిగంబరిపోయినావు అంటే నీ ఆజ్ఞను ఉల్లంఘించినాను, నేను పాపము చేసినాను. అంటే ఆ సాతానుని యొక్క మాట విని, లేకుంటే ఆయన అంటాడు మొదట నా భార్య మాట విన్నాను, నా భార్యను అడిగితే సాతానుడు చెప్పినాడని. సో ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ వారి పాపమును గుర్తుపట్టలేని స్థితిలో వెళ్ళిపోయినారు. కాబట్టి దేవుడు వారి కొరకు ఒక గొర్రెను వధించి ఆ గొర్రె యొక్క చర్మమును తీసుకొని వారికి బట్టలు గుడ్డిచ్చినాడంట. అంటే దేవుడే మన దగ్గరకు వచ్చినాడు. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ యేసుక్రీస్తు దేవుని సన్నిధిలో అగ్గుపడి మన పాపమును తీసివేయడానికే. ఎందుకొరకు దేవుని సన్నిధిలోకి ఆయన వెళ్ళాల్సి వచ్చిన అవసరత ఎందుకుంది? ఎందుకంటే ఆయన మన కొరకు మరణించాలి, ఆయన మన కొరకు రక్తము చిందించాలి, ఆ రక్తమును తీసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించాలి, ఆ రక్తమును తీసుకొని ఆ అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని ప్రోక్షించాలి. అప్పుడు మన పాప విమోచన, పాప క్షమాపణ జరుగుతుందని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన మన కొరకు శ్రమ పొందినాడంట. టు పట్ అవే మై సిన్, నా పాపమును తీసివేయడానికే. కాబట్టి నీ జీవితంలో ఇంకా పాపం ఉంది అంటే చాలా విచారం. నీ పాపమును తీసివేయడానికనే యేసు ప్రభు దేవుని సన్నిధిలో పరలోకంలోనికి ప్రవేశించినాడు. అందుకే ఆయన అక్కడ దేవుని సన్నిధిలో అగ్గిపడినాడంట. అందుకే ఇక్కడ ఈ మాట రాయబడింది. 27వ వచనం చదువు, 27, 28 రెండు చదువుకొని ముగించుకుందాం. మరియు అది నియమించబడిన ప్రకారముగా మనుషులు ఒకసారి చనిపోవలెను, అయితే దీని తర్వాత తీర్పు జరుగును. అలాగున క్రీస్తు అనేకుల పాపములను మోయుటకు ఒకసారి అర్పించబడెను, మరియు ఆయన కొరకు ఎదురు చూచువారి నిమిత్తమై ఆయన పాపము లేకుండా రక్షణార్థమై రెండవసారి ప్రత్యక్షపరచబడెను. సో ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ మనుషుడు ఒకసారే మృతి పొందవలనని దేవుడు ఆ విధంగా నియమించినాడంట. ఫర్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ అపాయింటెడ్ unto men once to die. మనుషుడు ఒకసారి మృతి పొందవలెనని ఆ విధంగా నియమింపబడి ఉందంట. మనమందరం ఒకసారి మరణించబడాలి అని దేవుడు నియమించినాడు కదా. ఈ దినాలలో మనం చూస్తున్నాం, కొన్ని యూట్యూబ్లలో అక్కడిక్కడ వింటుంటాం, చనిపోయినాడంట కానీ మళ్ళీ లేచినాడంట. ఆ లేచిన వ్యక్తి అక్కడ ఏమేం జరిగినాయి అన్నీ చెప్తున్నాడండి. బైబిల్లో ఒక వ్యక్తి ఒకసారి మరణిస్తే మరలా లేస్తాడనేది లేదు. మరణించిన తర్వాత ఏముంది? తీర్పు ఉంది. అక్కడ పోయి సగం చూసి మళ్ళీ వచ్చడం ఇక్కడ లేదు. అంటే మరి మనుషులందరూ కూడా ఆ భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ వ్యక్తి చాలా గ్రేట్ అండి, పొయ్యి వచ్చినాడండి, పొయ్యి వచ్చేటోడు ఎవడు లేడు, పొయ్యి వచ్చిన వాడు ఎవరు కూడా లేరు. పోయినాడంటే అంటే మళ్ళా లేవడం అనేది లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఇట్ ఈస్ అపాయింటెడ్, ఇట్ ఈస్ అన్ డివైన్ అపాయింట్మెంట్ అనమాట. అంటే దేవుడు ఒక అపాయింట్మెంట్ ఇచ్చినారు. అంటే నువ్వు ఒకసారి మరణించాలి, తర్వాత మరణించగానే నెక్స్ట్ మనకేంటి? తీర్పు. నువ్వు దేవుని సన్నిధిలో హాజరు కావాల్సిందే, నీకు తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ తీర్పు సంగతి వేరే విషయం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, బట్ ఆఫ్టర్ ద జడ్జ్మెంట్ సో క్రైస్ట్ వాజ్ వన్స్ ఆఫర్డ్ టు బేర్ ద సిన్స్ ఆఫ్ మెనీ. ఆయన అందరి పాపములను మోయుటకు
ఆయన తనకు తాను ఒకసారి అర్పించుకున్నాడంట. సో అందుకే ఒక వచనం చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. 1 John 2:2. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం. ఫినిష్. And he is a propitiation for our sins, not for ours only, but also for the sins of the whole world. మరియు ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మరియు కేవలం మన కొరకే కాదు గాని లోకమంతటి పాపముల కొరకు కూడా అయి ఉన్నాడు. కేవలం నీ పాపము కొరకే కాదు, లోకమంతటి మనుషుల యొక్క పాపం కొరకు ఆయన ప్రాయశ్చిత్తమైనాడు అంట. అంటే మన కొరకు మరి ఆయన రక్తం చిందించినాడని మరి మనం చూస్తున్నాం. ఒకటి ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్నాం. సో వన్స్ ఆఫర్డ్ టు బేర్ ద సిన్స్ ఆఫ్ మెనీ, అందరి పాపములను మోయుటకు ఆయన తనను తాను అర్పించుకున్నాడు. అండ్ అంటు దెమ్ దట్ లుక్ ఫర్ హిమ్ షల్ హి అపియర్. ఆయన ఎవరైతే ఆయన కొరకు వేచి ఉన్నారో వారి కొరకు మరలా అగుపడతాడంట. దిస్ ఇస్ ది థర్డ్ అపియరెన్స్. ఇది మూడోసారి ఆయన అగుపడతాడంట. ఎట్లా? అపియరెన్స్ షల్ హి అపియర్ ది సెకండ్ టైం వితౌట్ సిన్ అంటు సాల్వేషన్. ఏముంది బ్రదర్? ఎట్లా రెండోసారి ఏ విధంగా అగుపడతాడంట? పాపము లేకుండా రక్షణార్థమై రెండోసారి పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతాడు. సెకండ్ టైం హీ విల్ అపియర్ వితౌట్ సిన్. అంటే మొదటిసారి పాపంతో కనబడినాడు. అంటే ఆయన పాపము లేకుండా వచ్చినాడు, కానీ మన పాపం ఆయన మోసుకున్నాడు. అందుకే యోహాను, బ్యాప్టిస్టుడైన యోహాను పరిచయం చేశాడు యేసుప్రభును. ఇదిగో లోక పాపమును మోసుకొని వెళ్ళు, లేకుంటే లోక పాపమును తీసివేసే దేవుని గొర్రె పిల్ల. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేకెత్ అవే సిన్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకం యొక్క పాపమును తీసివేసే దేవుని గొర్రె పిల్ల. ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు పాపంగా చేయబడినాడు. కాబట్టి మొదటిసారి వచ్చినప్పుడు మన పాపమును మోసుకున్నాడు, మన పాపములను భరించినాడు ఆయన. అందుకే ఇక్కడ మనం చూస్తాం మ్యాన్ ఆఫ్ సారోస్. ఆయన మన కొరకు ఎంత వేదన పడినాడంటే, ఆయన ఎంత భయంకరమైన మరణమును రుచి చూసినాడంటే, ఆయన రక్తము చిందించడము అది కేవలము మరి మనల్ని ప్రేమించినాడు కాబట్టి. రెండోసారి వస్తున్నాడు యేసుప్రభు. కాబట్టి ఇక్కడ ఈ పుస్తకంలో, ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఈ అధ్యాయంలో ఏంటంటే రెండో రాకడ సంగతి మాట్లాడుతుంది. సెకండ్ టైం ఈజ్ గోయింగ్ టు అపియర్ వితౌట్ సిన్. పాపం లేకుండా అగుపడతాడండి. అంటే ఒకటేసారి మన పాపం కొరకు ఆయన బలి అయినాడు, రెండోసారి ఆయన పాపం లేకుండా వస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ మాటతో మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, మన రక్షణ ఎంతో గొప్పది. అంటే ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు పాపం కొరకు కాదంట, పాపం లేకుండా వస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దాని అర్థమైంది, నీ రక్షణ నిత్యం ఉండేది. నీకు ఒక గంభీరమైన ఆదరణ ఏంటంటే, నీ రక్షణ నిరంతరం భద్రపరచబడింది. నీ రక్షణ ఒక్కసారి నువ్వు రక్షింపబడితే నీ రక్షణ ఎప్పుడు పోదు. కాబట్టి ఆయన మన కొరకు మరి చూడనొల్లని వాణిగా అయిపోయినాడంట. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ ఐజాయా 53rd చాప్టర్లో చాలా గంభీరమైన వచనాలు. యేసుక్రీస్తు మన కొరకు మరణించినాడంట. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ వచనం చదవకుంటే మన వర్తమానము ముగించలేము. కాబట్టి యెషయా గ్రంథము 53వ అధ్యాయము, ఐజాయా 53rd చాప్టర్, 2nd verse, 2nd, 3rd, 2వ వచనము, 3వ వచనము, 5వ వచనం దాకా చదువుదాం. ఏలే అనగా ఆయన ఒక లేత మొక్క వలెను, ఎండిన భూమిలో నుండి ఒక వేరు వలెను ఆయన ఎదుట పెరిగాను. ఆయనకు స్వరూపమైనను శోభితమైనను లేకుండెను. మరియు మనము ఆయనను చూచినప్పుడు మనము ఆయనను ఇష్టపడుటకు ఆయనలో ఎట్టి సౌందర్యము లేదు. ఆయన మనుషుల వలన తృణీకరించబడి విసర్జింపబడిన వాడాయను. వ్యసనాక్రాంతుడై దుఃఖమును అనుభవించిన వాడు,
మరియు మేము ఆయన నుండి మా ముఖములను దాచుకున్న వారమైతిమి. ఆయన తృణీకరింపబడిన వాడు గనుక మేము ఆయనను ఎన్నిక చేయలేదు. నిశ్చయముగా ఆయన మా దుఃఖములను భరించి మా వ్యసనములను మోసెను. అయినను మేము ఆయనను కొట్టబడిన వానిగా, దేవుని వలన మొత్తబడి శ్రమనొందిన వానిగాను ఎంచితిమి. కానీ ఆయన మన అపరాధములను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడి ఉండెను, మరియు ఆయన పొందిన వాతల చేత మనము స్వస్థపరచబడి ఉన్నాము. ఇది యేసుక్రీస్తు యొక్క మరణము. హీ ఈస్ డిస్పైజ్డ్ అండ్ రిజెక్టెడ్ ఆఫ్ మెన్. ఆయన తృణీకరింపబడినాడు, మరి మనుషుల చేత విసర్జింపబడినాడు. ఎ మ్యాన్ ఆఫ్ సారోస్, దుఃఖక్రాంతుడైనాడంట. అండ్ అక్వైంటెడ్ విత్ గ్రీఫ్, అండ్ వీ హిడ్ యాజ్ ఇట్ వేర్ అవర్ ఫేసెస్ ఫ్రమ్ హిమ్. హీ వాజ్ డిస్పైజ్డ్ అండ్ వీ ఎస్టీమ్డ్ హిమ్ నాట్. ఆయనను చూడలేకుండా ఉన్నారంట. ఎంతో వేదన కలిగి ఉన్నాడు. షూర్లీ హీ హడ్ బోర్న్ అవర్ గ్రీఫ్స్ and carried our sorrows, yet we did esteem him stricken, smitten of God. దేవుని చేత మొత్తబడినాడంట. And afflicted, but he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, and with his stripes we are healed. All we like sheep have gone astray. మనమందరం కూడా గొర్రెల వలె దారి తప్పిపోయి ఉన్నాము. We have turned everyone to his own way. మన సొంత మార్గంలో వెళ్ళి ఉన్నాము. And the Lord had laid on him the iniquity of all. మన దోషములన్నీ కూడా దేవుడు తన మీద మోపినాడంట. యేసుక్రీస్తు మన కొరకు మరణించినాడు. He's man of sorrows. So let us all bow down before God. మనమందరం కూడా దేవుని ఎదుట సాగిలపడదాము. మన రక్షణ ఆయన రక్తము చిందించడము, ఆయన మరణము పొందడము. He is man of sorrows. ఇక్కడ ఒక మంచి హిమ్ ఉంది. ఆ హిమ్ యొక్క మ్యూజిక్ వింటాము. A man of sorrows, hallelujah, what a savior is. He is man of sorrows అని మనం వింటాము. సో ఈజ్ అవర్ సేవియర్. వాట్ ఎ సేవియర్ ఈజ్. సో హీ డైడ్ ఫర్ యువర్ సిన్స్. ఆయన నీ పాపముల కొరకు మరణించినాడు. టు పుట్ అవే యువర్ సిన్, నీ పాపమును తీసివేయడానికి. హీ డైడ్ అండ్ హీ షెడ్ హిస్ బ్లడ్. ఆయన నీ కొరకు రక్తం కార్చి ఆయన మరణించినాడు. What a savior he is. Hallelujah, what a savior he is. He died for your sins. There was no beauty in him. ఆయన లోపల ఏ సౌందర్యం లేదు. He was despised. He was chastened for our peace. Our transgressions. For our transgressions. He was bruised for our iniquities. మన దోషములను బట్టి ఆయన మొత్తబడినాడు. Without his blood there is no remission of sins. ఆయన రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. అయ్యా, నీ పాపమును దేవుడు క్షమించినాడు కాబట్టి నువ్వు రక్షింపబడినావు. మరి ఈ దినం కూడా యేసుక్రీస్తు యొక్క రక్తము ఇంకా ఉంది నీ పాపమును క్షమించడానికే. ఎవరైనా నువ్వు నీ పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నీ పాపమును క్షమిస్తాడు. కాబట్టి ఆయన రక్తము మన పాపం కొరకు చిందింపబడింది. మన కొరకు వ్యసనగ్రాంతుడైనాడు. మన దుఃఖములను, మన పాపమును, మన దోషమును ఆయన మరి రెండోసారి ఆయన వస్తున్నాడు. పాపము లేకుండా వస్తున్నాడు. అంటే ఆయన నీ రక్షణను దృఢపరుస్తున్నాడు.
ఆయన అగుపడినప్పుడు ఆ పరలోకంలో యొక్క ఆనందము, స్వాస్థ్యమును నీకు సంపూర్తిగా ఆనందించుటకు దేవుడు నీకు ఒక స్వాస్థ్యంగా ఇచ్చినాడు. కాబట్టి ఆ రక్షణ యొక్క గొప్పతనాన్ని మరి దేవుడు నీ కొరకు ఆ ఉడంబడికను చేసిన వ్యక్తి మరణించకుంటే ఆ ఉడంబడిక యొక్క ప్రయోజనం లేదు. కాబట్టి యేసు ప్రభు నీ పాపము కొరకు మరణించినాడు, నీ పాపం కొరకు రక్తం చిందించినాడు. కాబట్టి నీ జీవితాన్ని ఆయన రక్తంలో నీ పాపమును కడుక్కొని శుద్ధీకరింపబడి ఆయన సన్నిధిలో దేవునికి వాడబడే పాత్రగా నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి తగినట్టు నువ్వు ఈ లోకంలో జీవించాలని, నీ జీవిత కాలమంతా ఆయన కనికరమును, ఆయన మేలుతో నింపబడి ఉండాలి అంటే మరి నువ్వు ఆయనను వెంబడించాలి. ఆయన నీ కొరకు కాపరిగా ఉన్నాడు. మరి నువ్వు ఆయనను వెంబడించాలి. ఆయన స్వరంను వింటే ఆయనను వెంబడించాలి. దేవుని స్వరంను విన్నావు, మరి నువ్వు ప్రభువును వెంబడించాలనుకుంటే తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీ గొర్రెను. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరి మాకు ఇచ్చిన యొక్క గంభీరమైన దినం కొరకు మీకు వందనాలు, మీ యొక్క వాక్యం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మా కొరకు మరి భూమి పునాదులు వేయబడక ముందే మీరు మీ అందే ఒక ఉడంబడిక చేసుకొని మా పాపం నిమిత్తము, మా పాప క్షమాపణ నిమిత్తము, మా పాపం యొక్క కడుగుదల నిమిత్తము, మరి పాపిల్లమైన మమ్మలను పరిశుద్ధులుగా చేయుటకు మీరు ఏర్పాటు చేసుకున్న, మీరు చేసిన ఆ నిబంధన, ఆ ఉడంబడిక మరి భూమి పునాదులు వేయబడక ముందు మీరు చేసుకున్న తీర్మానమును మరి మా కొరకు మరి మీ యొక్క ప్రియకుమారుని లోకానికి పంపించి మా పాపముల నిమిత్తము శిలువలో మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచినాడు. అంతేకాకుండా ఇప్పుడు మరి మా పాపం యొక్క మన్నింపు నిమిత్తము ఆ రక్తమును అతి పరిశుద్ధమైన స్థలంలో మీ నివాసంలో మీ ఎదుట దాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మానవ కోటి అందరికీ ఒక పాప క్షమాపణ దొరికిందని మేము మీ యొక్క వాక్యంలో విని ఉన్నాము తండ్రి. మరి మా జీవితంలో మేము ఎన్నడూ ఎరగని విషయాలను, మరి ఎన్నడూ తలంచని విషయాలను, మా రక్షణను మరి మీరే చేసి దాన్ని నెరవేర్చి మాకు ఉచితంగా మాకు రక్షణ ఇచ్చి మరి మీ యొక్క వాక్యాన్ని మాకు వినిపించి మా హృదయంలో విశ్వాసంను కలుగజేసి మరి మేము మిమ్మల్ని నమ్ముటకు మరి మీ యొక్క కృప చేత విశ్వాసం ద్వారా మరి మమ్మల్ని రక్షించుకున్నారు, మీకు వందనాలు. కాబట్టి ఇప్పుడు మరి మా సొంత క్రియలతో కాదు, కాబట్టి అది కేవలము మరి మీరు చేసిన కార్యము, మా రక్షణ కేవలం ఉచితంగా మరి మాకు ఇవ్వబడింది, కేవలం విశ్వాసంతో స్వీకరించడం ద్వారా అని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు. కాబట్టి ఆ పాపం యొక్క మన్నింపు, మా దోషములు, మా అపరాధములన్నీ కూడా మరి మా రక్షకుడైన యేసుక్రీస్తు మీద మోపి మరి మమ్మల్ని విమోచించి మమ్మలను నీతిమంతులుగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఈ సమయంలో మరి మాకు ఇచ్చిన యొక్క వాక్యం కొరకు మీకు వందనాలు. మా కొరకు మరి నిబంధన చేసిన యేసుక్రీస్తు మరణించే అవసరత ఉందని మీ యొక్క వాక్యంలో సెలవిచ్చినారు. కాబట్టి మరి తాను మరణించి మమ్మల్ని విమోచించి మరి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తను. మరి మీ యొక్క రాకడ, మరి యేసుక్రీస్తు యొక్క రాకడ అతి త్వరలో మరి మా కొరకు అగపడనే ఉన్నాడు. కాబట్టి మేము ఆ విధంగా మరి వేచి ఉండి ఆ యొక్క రాకడలో మరి ఎత్తబడే గుంపులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ ఎదుట మరి మేము పరిశుద్ధమైన రీతిగా నిందారహితంగా మరి మచ్చ లేకుండా, డాలు లేకుండా
ఎటువంటి పాపము ఎటువంటి దోషము మా హృదయంలో లేకుండా మీ ఎదుట పరిశుద్ధమైన రీతిగా అగ్గుపట్టుటకు మీరే మా హృదయంలో ఉండే పాపమును తొలగించి మరి మేమందరం కూడా మరి మాలో ఉండే అపరాధమును పాపమును మరి మీ ఎదుట ఒప్పుకొనుచున్నాము తండ్రి. మరి మాలో ఉండే దోషమును మీ ఎదుట ఒప్పుకొంచున్నాం కాబట్టి మీ యొక్క రక్త ప్రోక్షణ కోరుతున్నాము. మీ యొక్క రక్తం ద్వారా మరి మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మరి నూతనమైన రీతిగా మరి మమ్మల్ని ఈ దినం దీవించి ఆశీర్వదించి మరి మీ కొరకు వాడబడే పాత్రలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మా పరమ రక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.